ఫ్రమ్ ఏ టాక్ షో. నేను మీ డాక్టర్ హిప్నో కమలాకర్. అబద్ధాలు ఆడటం మీకు అలవాటా? నిజాయితీ గల మనిషినని చెప్పుకునే వారిని అస్సలు నమ్మవద్దు అని లోకోక్తి. అంటే దీని అర్థం ఈ లోకంలో అబద్ధాలు ఆడిన వారు ఉండరనేది దీని పరమార్థం, అంతరార్థం. పాపాలకు అనేక మార్గాలు, బూటకం వాటికి ఆధారం. పోలీసులు ఈ మధ్య నిజాన్ని చెప్పించే యంత్రాలను వాడుతున్నారు. అవి అబద్ధాలు ఆడేటప్పుడు శరీరంలో ఏర్పడే మార్పులు రికార్డు చేస్తాయి. అయినా సరే అందరూ అబద్ధాలు ఆడేస్తూనే ఉంటారు. అవసరాన్ని బట్టి ఎన్నో అబద్ధాలు పలు రకాలు. యథాలాపంగా చెప్పే చిన్న సైజు అబద్ధాల నుండి అసత్యపు సాక్ష్యాల దాకా పరిస్థితులకు అనుగుణంగా మనం వాటిని అవసరాలు కాపాడుకోవడం కోసం ఉపయోగిస్తాం. అబద్ధాలు ఉద్దేశపూర్వకంగా చెప్పేవి కావచ్చు, ఆత్మవంచన చేసుకోవటానికి చెప్పేవి కావచ్చు. స్వార్థం లేకుండా ఇతరులు రక్షించే నెపం మీద చెప్పే అబద్ధాలు స్వచ్ఛమైన బూటకాలుగా అభివర్ణించవచ్చు. మనం పలు సందర్భాల్లో చెబుతూ ఉంటాం, సారీ నేను రాలేను, నాకు వెళ్ళాలని లేదు, తలనొప్పిగా ఉంది లాంటివి. ఈ విధమైన అబద్ధాల వల్ల ఎవరికి ఏ హాని ఉండదు. అబద్ధాలతో ఎన్నో ఇబ్బందులు. మరికొన్ని అబద్ధాలు ఉద్దేశపూర్వకంగా ఆడేవి. ఇవి మనల్ని నైతికంగా వివాదంలో పడేస్తుంటాయి. జీవిత భాగస్వామి దగ్గర తన గత ప్రణయ కలాపాన్ని చెప్పాలా వద్దా లాంటివి. ఈ విషయంలో అయితే వ్యక్తుల మధ్య గల అనుబంధాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి. ఒక వ్యక్తికి అవతల వ్యక్తి యొక్క నిజాయితీపై అయిన గాఢమైన నమ్మకం ఉన్న నేపథ్యంలో ఒక పచ్చి నిజం అనుబంధాన్ని మొక్కలు చేయగలదు. అంచేత ఆ నిజాన్ని దాచేయటమే మంచిది. అందుచేత అబద్ధానికి ఒక లక్ష్యం అంటూ ఉండాలి. అబద్ధం ఆడటం ఎప్పుడు సమస్యగా పరిణమిస్తుంది? మోసం చేయాలని చూసినప్పుడు, వాస్తవ ప్రపంచానికి దూరంగా పోవాలనుకున్నప్పుడు, మీరు ఎవరు ఎలాంటి వ్యక్తులు తెలిసిన వ్యక్తులను మూర్ఖులుగా చేయటానికి అబద్ధాన్ని వాడినప్పుడు, అబద్ధాలు ఆడాలనే కోరికను అణచుకోవటానికి మీరు కొంత సంసిద్ధులుగా ఉండాలి. ఆత్మాభిమానాన్ని పెంచుకోవాలి. అబద్ధాలాడే తత్వం నుండి బయటపడటానికి కొన్ని సూచనలు చెబుతాను, వినండి. ఎప్పుడు అబద్ధం ఆడుతున్నారో తెలుసుకోండి. మీ వయసు చెప్పటమా? లైంగిక సంబంధాల విషయంలోనా? మీ ఆదాయం గురించా? దేనినైనా కప్పిపుచ్చుకోవటానికా? మెప్పు సంపాదించుకోవడం కోసమా? ఎదుటి వారిని పొగడటానికా? మిమ్మల్ని మీరే వంచుకోవటానికా? అబద్ధాల రికార్డును తయారు చేసుకోండి. ఆయా అబద్ధాలు ఆడిన తర్వాత మీకు కలిగిన లాభాలు ఏమిటో సమీక్షించుకోండి. అబద్ధం చెప్పిన తర్వాత మీ రియాక్షన్స్ ఏమిటి? ఏదో సరదాగా చెప్పాంలే అని వదిలేస్తారా? అబద్ధం చెప్పాల్సి వచ్చిందేనని మదన పడతారా? మీరు చెప్పిన అబద్ధం ఉపద్రవాలకు కారణం కారాదని అనుకోండి. ఒక అబద్ధం ఆడితే దాన్ని కప్పిపుచ్చుకోవడానికి అనేక రకాల అబద్ధాలు చెప్పాల్సి వస్తుందని తెలుసుకోండి. నిజం చెప్పడం వల్ల మీరు ఎవరితో ఏం చెప్పారో స్పష్టంగా మీకు గుర్తుంటుంది. అదే అబద్ధం చెప్తే ఎవరితో ఏ అబద్ధం చెప్పారో మీకు గుర్తుండదు. అబద్ధం చెప్పడంలో హాని లేదని మనకు అనిపిస్తే సరిపోదు. దాని యొక్క దుష్ప్రభావం వల్ల అవతల వ్యక్తులకు ఏర్పడే ఇబ్బందులను గమనించండి. మీరు చెప్పే అబద్ధాల మూలంగా మీపై ఇతరులకు నమ్మకం పోవచ్చు. మీకు సన్నిహితులైన వాళ్ళే మిమ్మల్ని యావగించుకుంటారు. సత్యం చెప్పటం కన్నా అసత్యం ఆడటం సులువు అనుకోకండి. దుర్భరమైన పరిస్థితిని ఎదుర్కొనవలసి వస్తుందన్న భయంతో అబద్ధం ఆడుతున్నారా? అదేవిధంగా ఇతరులు కూడా మీ వద్ద అబద్ధం ఆడితే దాన్ని మీరు సహించగలరా? ఇతరులను వంచడానికి ప్రయత్నిస్తే మీరు కూడా ఏదో ఒక రోజు వంచనకు గురవుతారని గ్రహించండి. అబద్ధాలు ఆడటం మానేసిన తర్వాత ఇతరులతో మీ సంబంధాలను సజావుగా ఉంటాయని గ్రహించండి. ఇది నిజమో కాదు పరీక్షించి తెలుసుకోండి. అబద్ధాన్ని తరమకండి, దాన్ని అలా వదిలేయండి. అదంతటదే భూస్థాపితం అయిపోతుంది. ఓకే, బెస్ట్ ఆఫ్ లక్. నేను మీ డాక్టర్ హిప్నో కమలాకర్, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్, సెక్స్ థెరపిస్ట్, N.L.P మాస్టర్ ట్రైనర్, స్టేజ్ హిప్నోటిస్ట్ అండ్ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ ట్రైనర్. ఇటువంటి అనేక విషయాలపై హైదరాబాద్లోని మా మైండ్ అండ్ పర్సనాలిటీ కేర్లో వ్యక్తిగత కౌన్సిలింగ్ మరియు లైఫ్ స్కిల్స్ పేరుతో సామూహిక శిక్షణ తరగతులు కూడా జరుగుతూ ఉంటాయి. మీరు వ్యక్తిగత కౌన్సిలింగ్ తీసుకోవాలన్నా, సామూహిక శిక్షణలో పాల్గొవాలన్నా కాల్ చేసి మీ పేరు నమోదు చేయించుకోండి. మా ఫోన్ నంబర్ 9390444031. రిపీట్ 9390444031. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ పైన ఒకటం మర్చిపోకండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మేము చేసే సరికొత్త వీడియోల సమాచారం మీకు నోటిఫికేషన్గా రావాలంటే బెల్ సింబల్ పై తప్పనిసరిగా నొక్కండి. థ్యాంక్ యూ.